సో, అసలు పురాణాలు మనకెన్నున్నాయి? ఆ పురాణాలు గుణాల్లో ఎందుకు విభజించబడ్డాయి? అంటే మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. పురాణాలు కూడా 3 గుణాల్లో ఉన్నాయా అని. ఎలా అయితే ఒక క్లాస్‌లో స్టూడెంట్స్ ఉంటే ఆహ్, ఇప్పుడు ఇప్పుడెలా ఉందో టీచింగ్ పద్ధతి నాకు తెలీదు గానీ, నా చిన్నతనంలో ఉన్నప్పుడు బాగా చదివే పిల్లలకి టఫ్ టఫ్ క్వెషన్స్ కూడా చెప్తూ ఆహ్, వాళ్ళని 100 స్కోర్ తెచ్చేటట్టుగా వాళ్ళకి చేసుకోగలరు. వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది. వాళ్ళంత కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకొక గోల్ ఉంది లైఫ్‌లో. ఏదైనా అచీవ్ చేయాలని, ర్యాంక్ తెచ్చుకోవాలని అని అనుకున్న వాళ్ళని సెపరేట్ క్లాస్‌లో పెట్టి, వాళ్ళకి సెపరేట్ టీచర్స్ వాళ్ళకి ఆహ్ వాళ్ళ టీచర్స్ కొంచెం వాళ్ళని హైయర్ సబ్జెక్ట్ మ్యాటర్స్ వాళ్ళకి డీపర్ క్వెషన్స్ చెప్పేటట్టుగా అలా డిఫరెంట్ క్లాసెస్ కింద ఒకే క్లాస్‌ని డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ చేసి ఈవెన్ దో సేమ్ క్లాస్ అయినప్పటికీ కూడా వాళ్ళకి డిఫరెంట్‌గా టీచ్ చేసేవాళ్ళు. సో, మనందరం కూడా ఎప్పుడూ కూడా 3 గుణాలు మన మీద ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. సత్వ, రజస్, తమో గుణాలు. ఈ సత్వ, రజస్, తమో గుణాలు 3 మన మీద ప్రభావం చూపించేటప్పుడు ఎప్పుడూ కూడా సత్వగుణం హైయెస్ట్. ఎందుకు సత్వగుణం హైయెస్టు అని మళ్ళీ అక్కడ మనం వాదించకూడదు. సత్వగుణంలో క్వాలిటీస్ అన్నీ చెప్పాడు. సత్వగుణంలో ఉన్నవాళ్ళు పూర్తి జ్ఞానంతో ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎప్పుడూ మంచి పనులు చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఒకళ్ళని నొప్పించకుండా ఉంటారు. ఎంతొస్తే దాంట్లో తృప్తిగా ఉంటారు. ఎక్కువ కుట్రలు, కుతంత్రాలు ఇలాంటివన్నీ చేయరు. సో, వాళ్ళకి ఆ సత్వగుణంలో ఉండే వాళ్ళ లక్షణాలు చెప్పారు. రజోగుణంలో ఉండే వాళ్ళ లక్షణాలు మనకి భగవద్గీతలో క్లియర్‌గా భగవంతుడు చెప్పాడు. అలాగే తమో గుణంలో లక్షణాలు కూడా చెప్పాడు. తమో గుణం లీస్ట్ అనమాట. అంటే తమో గుణంలో ఉన్నవాళ్ళు అజ్ఞానంలో ఉంటారు, కోపంగా ఉంటారు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ చేసుకుంటూ ఉంటారు. శాశ్వతం కాని వాటినే శాశ్వతం అని వాటి కోసమే పాకులాడుతూ ఉంటారు. విపరీతమైన అహంకారంతో ఉంటారు, ప్రైడ్‌గా ఉంటారు. చాలా లక్షణాలు తమో గుణంలో ఉన్న వాళ్ళకి ఉంటాయన్నమాట. సో, ఇలా డిఫరెంట్ గుణాలు మన మీద ఎప్పుడూ ప్రభావం చూపిస్తూ ఉంటాయి కాబట్టి, అందరిని భగవంతుడు అందరికీ సమానంగా ఉంటాడు కాబట్టి, అందరి కోసం అన్నట్టుగా 18 పురాణాలు చెప్పబడ్డాయన్నమాట. 18 పురాణాలు రాసినటువంటి వాడు వేదవ్యాసుడే. వేరెవ్వరు రాయలేదు. పోనీ నేనొక పురాణం రాస్తే, ఆ పురాణం రాసినందుకు ఆ పురాణం ఎవరి గురించైతే రాస్తున్నానో, వాళ్ళని నేను సుప్రీంగా చెప్పాను. ఇంకొకళ్ళు ఇంకో పురాణం రాస్తే గనక, వాళ్ళు వాళ్ళకి నాకు కాంపిటీషన్ కాబట్టి, వాళ్ళు రాసిన పురాణంలో వ్యక్తిని సుప్రీంగా చెప్పారు అని అనుకోవడానికి కూడా లేదిక్కడ. 18 పురాణాలు రాసినటువంటి వాడు వేదవ్యాసుడే అన్నమాట. వైష్ణవం నారదీయం చ తథా భాగవతం శుభం గరుడం చ తథా పద్మం వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విజ్ఞేయాని శుభాని వై బ్రహ్మానందం బ్రహ్మ వైవర్త మార్కండేయ తథైవ చ భవిష్యం వామనం బ్రహ్మ రజసని నిబోధమే మత్స్య కౌర్మం తథా లైంగం శైవం స్కంధం తథైవ చ ఆగ్నేయం చ సద్ ఏతాని తమసాని నిబోధమే. సో, పద్మపురాణంలో శివుడు పార్వతీదేవికి ఈ 18 పురాణాలు ఏమిటో చెప్తూ, ఈ 18 పురాణాల్లో ఏవేవి సత్వగుణంలో ఉన్నాయి, ఏవేవి రజోగుణంలో ఉన్నాయి, ఏవేవి తమో గుణంలో ఉన్నాయి అనే విషయాన్ని ఆహ్, అందులో చెప్పబడిందనమాట. సో, ఇది మనకి 1 మినిట్ మాత్రమే. సో, అందులో విష్ణు పురాణం. ఫస్ట్ పురాణం విష్ణు పురాణం. విష్ణు పురాణం, నారదీయ పురాణం, భాగవత పురాణం, గరుడ పురాణం, పద్మ పురాణం, వరాహ పురాణం. ఇవి సత్వగుణంలో ఉన్నాయి. ఈ 6. విష్ణు, నారదీయ, భాగవత, గరుడ, పద్మ, వరాహ. అంటే వీళ్ళు సెక్షన్ ఏ ఈ పురాణాలు. సత్వగుణంలో ఉన్నవాళ్ళు అర్థం చేసుకోగలిగి వాటిని క్లియర్‌గా వీళ్ళకొక గోల్ కూడా ఉంది. సత్వగుణంలో ఉన్న వాళ్ళకేంటంటే భగవంతుడిని తెలుసుకోవాలి అనే గోలు. అబ్సల్యూట్ ట్రూత్. ఎవరు సుప్రీం అనేది తెలుసుకోవాలనే గోలు, భగవంతుడిని పొందాలి అనే గోలు, మోక్షాన్ని పొందాలనే గోల్ కూడా వీళ్ళకుంటుంది. అంటే వీళ్ళు భౌతికమైన కోరికలకి అతీతంగా
అసలు భగవంతుడెవరు? మనమెవరు? ఈ ప్రపంచం ఏమిటి? విషయాలేమిటి? అని తెలుసుకోవడానికి ప్లస్ ఒక అండర్‌స్టాండింగ్ ఆల్రెడీ వచ్చేసుంటారు. భగవంతుడు మనకంటే సుప్రీము. మనము భగవంతుడు ఒకటి కాదు అని. సో, ఈ పురాణాలు సత్వగుణంలో ఉన్నాయి. బ్రహ్మాండ, బ్రహ్మవైవత్ర, మార్కండేయ, భవిష్య, వామన, బ్రహ్మ. ఈ పురాణాలు రజోగుణం బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళ కోసం ఈ పురాణాలు. ఆహ్, మత్స్య, కూర్మ, లింగ, శివ, స్కంద, అగ్ని. ఇవి తమోగుణంలో ఉన్న వాళ్ళ కోసం ఈ పురాణాలు చెప్పబడినాయన్నమాట. ఈ 18 రాసేసిన తర్వాత నా వేదవ్యాసుడికి ఇది కూడా ఈ 18 రాసేసి మహాభారతం కూడా రాసేసిన తర్వాత ఆయన సరస్వతీ నదీ తీరంలో కూర్చున్నప్పుడు చాలా అసంతృప్తిగా ఉంటాడు. అప్పుడు నారదులు వాళ్ళొచ్చి ప్రశ్నిస్తారు. మనం భాగవతం ఫోర్త్, ఫిఫ్త్ క్యాంటోస్‌లో చదువుకున్నాం. అంటే ఈ 18 రాసేసాడు. రాసేసి ఆ తర్వాత ఇంకా ఆయనకి చాలా డిస్సాటిస్ఫాక్షన్‌గా ఉంది. నేనేదో చెప్పలేదు. ముఖ్యమైన విషయం వీళ్ళకి నేను చెప్పలేదు అనే ఒక డిస్సాటిస్ఫాక్షన్‌లో ఉన్న ఆయన దగ్గరికి వచ్చి ఆహ్, నారదులు వారు "ఎందుకు నువ్వు ఇంత డిస్సాటిస్ఫైడ్‌గా ఉన్నావు?" అని అడిగినప్పుడు, "నాకర్థం కావట్లేదు. నేను అన్ని పురాణాలు రాసాను. మహాభారతం కూడా రాసాను. కానీ నేనేదో ముఖ్యమైన విషయం జనాలకి చెప్పలేదు అనే ఒక తాపత్రయం నాకున్నది" అని అన్నప్పుడు, నారదులు వారు ఫస్ట్ ఆయన్ని "నువ్వెందుకు వీళ్ళని ఇంతలా కన్‌ఫ్యూజ్ చేసేస్తున్నావు? ఎందుకు వీళ్ళకి ఆహ్, భౌతికమైన కోరికలు తీర్చుకోవడానికి మార్గాలను చూపిస్తున్నావు. ఇది ఈ భౌతికమైన ప్రపంచంలో ఉండిపోవటమే కాదు కదా సొల్యూషను. వీళ్ళిక్కడికి చెందిన వాళ్ళు కాదు కదా! వీళ్ళు మోక్షాన్ని పొంది వెళ్ళవలసిన వాళ్ళు కదా! వీళ్ళకెందుకు నువ్వు శుద్ధ ప్రేమని నేర్పించట్లేదు. ఎవరు పరతత్వం అని తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, ఆ పరతత్వం ఏమిటో నువ్వెందుకు చెప్పలేదు అని అడిగినప్పుడు ఆయన భాగవత పురాణం, శ్రీమద్ భాగవతం రాస్తాడనమాట. సో, అందుకని శ్రీమద్ భాగవతంలో పరిపక్వ స్థితిలో వేదవ్యాసుడు శ్రీమద్ భాగవతాన్ని రాశాడు అని చెప్పారనమాట. సో, ఎప్పుడు మనం ఏ పురాణాలను చదివినా భాగవతాన్ని రిఫరెన్స్‌గా పెట్టుకొని చదవాలి. సో, భాగవతం స్టార్టింగ్ కూడా ఋషులు ప్రశ్నలు వేసినప్పుడు ఎవరు సుప్రీమో మాకు చెప్పు అని అడుగుతారు. శివ పురాణం, స్కాంద పురాణం వీటిల్లో గనక మనం చూస్తే స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే, మాకు శివుడు గురించి చెప్పు, మాకు అమ్మవారి గురించి చెప్పు అని ప్రత్యేకంగా వాళ్ళు అడుగుతారు ఆ ఋషులు. సో, అక్కడ కాంటెక్స్ట్ వాళ్ళు మాకు సుప్రీం ఎవరో చెప్పు అని అడగలేదు. మాకు శివుడు గురించి పూర్తిగా చెప్పు. శివుడి లీలలనన్నిటిని మాకు పూర్తిగా చెప్పు అని అడగడం వల్ల స్టార్టింగే సూత గోస్వామి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడనమాట. ఆహ్, మిగతా పురాణాలు కూడా అంతే. సో, ఇంకా వేరే చాలా వేదాలలో చాలా చోట్ల చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకని భాగవత పురాణం హైయెస్టు. ఎలా మనం మిగతా పురాణాల్ని భాగవత పురాణం తోటి అమల పురాణం అంటాము. దాన్ని లింక్‌గా ఎందుకు చేసి చదువుకోవాలి అని మనకి ఉందనమాట. సో, మనం డిఫరెంట్ పురాణాలు చదివేటప్పుడు డెఫినిట్‌గా మనం కన్‌ఫ్యూజ్ అవుతాం. ఎవరు ఆహ్ ఇందులో ఇక్కడ సుప్రీం ఇక్కడ శివుడు సుప్రీం అని చెప్పారు. అక్కడ అమ్మవారు సుప్రీం అని చెప్పాడు. ఇక్కడ ఈయన సుప్రీం అని చెప్పారు. అని మనం డెఫినిట్‌గా కన్‌ఫ్యూజ్ అవుతాము. అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ పురాణాలకు ఒక పర్పస్ ఉంది. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళని రీచ్ అవ్వడానికి చెప్పబడింది. ఒకవేళ మనకి కన్‌ఫ్యూజన్‌గా ఉంది అంటే, మనకింకా టైం పడుతుంది. మనకింకా అర్థం కావడానికి ఆ మనకొచ్చిన డౌట్స్ క్లియర్ అవ్వడానికి మనకింకా టైం పడుతుంది. అంతవరకు మనం ఏం చేయాలంటే, ఋషులు చెప్పిన మాటని ప్రామాణికంగా తీసుకొని నమ్మాలి ఫస్ట్. ఇప్పుడు క్లాస్‌లోకెళ్ళి కూర్చున్న తర్వాత ఎల్‌కేజీ పిల్లాడికి టీచరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని చెప్తే ఎందుకు 2 వచ్చింది 1 తర్వాత? నేనెందుకు 2, 1, 3, 4 అని చెప్పకూడదు? ఎందుకు 2 1 కంటే ఎక్కువుండాలి? ఎందుకు 10 ఎక్కువ? ఎందుకు 1 ఎక్కువ కాకూడదు? ఇట్లా గనక క్వెషన్ చేస్తే అసలది ఎక్కడికి ఏమి మనం నేర్చుకోలేమనమాట. ఒక ఒక ట్రస్ట్, ఒక ఫెయిత్ మనం పెడతాం ఆ టీచర్ మీద. టీచర్ ప్రామాణికమైనప్పుడు ఒక ఆథరైజ్డ్ స్కూల్‌కి మనం వెళ్ళినప్పుడు, ఆ టీచర్‌కి ఒక బీఈడీ డిగ్రీ ఉండి ఆవిడని క్వాలిఫై చేసి కూర్చోబెట్టినప్పుడు, వాళ్ళు చెప్పిన విషయాన్ని ఫస్ట్ మనం నమ్మి స్టార్ట్ జేస్తాం. మనం ముందుకు వెళ్ళడానికి. స్టార్టింగే మనకి ఫెయిత్ లేదనుకోండి, ఆహ్, మనం నేర్చుకోలేం. మనం ప్రోగ్రెస్ అవ్వలేమనమాట.
ఆచార్యులు మనకేం చెప్తున్నారు? మీరు ముందర ఒక సాధన చేయండి. సాధన చేసిన తర్వాత ఈ విషయాలు చదివినంత మాత్రాన మీకు క్లియర్‌గా గురువుల ద్వారా వినేటప్పుడు ఆ గురువు చెప్పిన మాటని నమ్మి సాధన చేస్తూ ఉండగా మనసులో అనుమానం ఉంటుంది ఇంకా. సాధన చేస్తూ ఉండగా చదవగా ఆ క్లారిటీ మనకొస్తుంది అని చెప్పి మనకి గురువులు చెప్తున్నారు. ఇంకొక ప్రామాణికం గూడా గురువులేం చెప్తున్నారంటే, వేదే రమయేణ చైవ పురాణే భరతే తదా అధౌ అంతే చ మధ్యే చ హరిర్ సర్వత్ర గీతయే. సో, ఈ డిస్కషన్ చాలా చోట్లొచ్చింది. చాలా సార్లు చెప్తున్నారు. రామాయణం, పురాణం, మహాభారతం వీటన్నిటికి ఏది స్టార్టింగు, ఏది ఎండింగు, ఏంటి, ఏది ప్రమాణంగా తీసుకోవాలని. సో, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ 18 పురాణాలని భాగవత పురాణంతోటి అనుసంధానం చేసి చదవాలి. ఈ 18 రాసిన తర్వాత భాగవత పురాణాన్ని రాశాడు. భాగవత పురాణం కాంటెక్స్ట్ ఫస్ట్ క్వెషనే ఋషులు అడిగేది ఎవరు సుప్రీమో వాళ్ళ గురించి మాట్లాడు అని. సో, అందుకని కృష్ణుడు అక్కడ సుప్రీం కాబట్టి సూత గోస్వామి, సుఖదేవ గోస్వామి మాట్లాడటం మొదలుపెడతారు. అదే వేదవ్యాసుల వారు మిగతా పురాణాలు కూడా రాశారు. మనందరిలో ఇప్పుడు ఒకళ్ళకి వంకాయ కూర అంటే ఇష్టం ఉంటుంది. ఒకళ్ళకి బెండకాయ కూర అంటే ఇష్టం ఉంటుంది. ఇంకొకళ్ళకి ఇంకోటంటే ఇష్టం ఉంటుంది. నీకెందుకు అదే ఇష్టం అని అడిగామనుకోండి ఒక్కొక్కసారి ఆన్సర్ ఉండదు. సో, భగవంతుడికి కూడా తెలుసు. మనకి ఇంక్లినేషన్ రకరకాలుగా ఉంటుంది అని చెప్పి, ఆయన అందరినీ తన దారిలోకి అందరూ కూడా సరైన దారిలో ఉండి, ఒక ప్రామాణిక వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని, ఒక రైచియస్ లైఫ్‌ని, ఒక పద్ధతి గల లైఫ్‌ని నడపాలి అని అమ్మవారంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అమ్మవారి పురాణంలో ఏం చేస్తే, ఎలా చేస్తే ఎలాగా అని, శివుడంటే ఇష్టం ఉన్న వాళ్ళకి శివుడి పురాణంలో అలా ఆయనే అన్ని అవతారాల కింద అవతరించారు కాబట్టి డైరెక్ట్‌గా ఆయన దగ్గరికి రాలేకపోయినా, సో, నా అంశ అయినటువంటి ఇంకొకళ్ళ దగ్గరికి వీళ్ళు ఇష్టపడుతున్నారు. సో, వాళ్ళ మీద పూర్తిగా వీళ్ళకి నేను నమ్మకం కుదిరేటట్టు చేస్తాను. వాళ్ళ ద్వారా వీళ్ళ కోరికలు తీరేటట్టు చేస్తాను. కనీసం నా అంశ అయినటువంటి వాళ్ళ మీద వీళ్ళకి ప్రేమ, భక్తి ఉండి అయినా వీళ్ళు సత్వగుణంలో నడుచుకుంటే అంతే చాలు నాకు. నన్నే పట్టుకొని వీళ్ళు నడవాల్సిన అవసరం లేదు అని చెప్పి, అలా ఆయన అన్నీ తయారు చేశాడు భగవంతుడు. సో, ఇక్కడ కాన్సెప్ట్ అది. ఇంకొక క్వెషన్ భీష్ముల వారి గురించి వచ్చిన క్వెషన్. భీష్ముడు తను బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి భీష్ముడికి రాజ్యాన్ని కాపాడుతాను అనే ఒక చేసినప్పటికీ కూడా సట్టల్‌గా భీష్ముడికి ఎప్పుడూ కూడా పాండవుల మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు రైచియస్‌గా ఉండేవాళ్ళు. చాలా కష్టాలు పడ్డారు. ఆహ్, ఎప్పుడూ ఇబ్బందులే పడుతూ ఉన్నారు. తనేమో రాజ్యాన్ని కాపాడుతానన్నాను కాబట్టి దుర్యోధనుడికి వైపునుండాలి. సందర్భం వచ్చినప్పుడల్లా దుర్యోధనుడికి చెప్తూనే ఉంటాడు. "నువ్వు చేస్తోంది తప్పు, నువ్వు చేస్తోంది తప్పు, తప్పు, తప్పు" అని. బట్ ఏంటి అంటే, ఆ రాజ్యాన్ని కాపాడుతానని మాటిచ్చాడు కాబట్టి తన తండ్రికి, అటువైపు ఉండిపోయాడు కాబట్టి ఆహ్, యు తనెప్పుడైతే శ్రీకృష్ణుడు బాణాలు వేసేసాడో, వెంటనే చనిపోలేదు. వెయిట్ చేశాడు. ఎందుకంటే, పాండవుల విక్టరీ కోసం వెయిట్ చేశాడు. అదొకటుంది మనసులో అతనికి. పాండవుల విక్టరీ తను కనీసం ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత ఇప్పటికైనా వీళ్ళ కష్టాలు తీరిపోతాయి. వీళ్ళ దుఃఖాలు తీరిపోయి వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు అని పాండవుల విక్టరీ భీష్ముడు అంపశయ్య మీదకి వెళ్ళేటప్పటికి ఇంకా దుర్యోధనుడు పడిపోలేదు యుద్ధంలో. భీష్ముడు అంపశయ్య మీదకి వెళ్ళిపోయిన తర్వాత, ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత అప్పుడు అప్పుడు కూడా అంటే ఇంకా దుర్యోధనుడు బతికే ఉన్నాడు. సో, దుర్యోధనుడు వెళ్ళిపోయిన తర్వాత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఇంక కృష్ణుడు తిరిగి ద్వారకకి వెళ్ళిపోయేంత వరకు యుద్ధం అయ్యేంత వరకు అదొక రీజన్. యుద్ధం అయ్యేంత వరకు పాండవులు గెలిచారా లేదా అనే విషయం తెలుసుకోవటం కోసం ఆగాడు. ఎలాగో ఆగుతున్నాడు కాబట్టి ఉత్తరాయణం పుణ్యకాలం కోసం ఆగాడు. ఉత్తరాయణం పుణ్యకాలం కంటే ముఖ్యంగా భీష్ముడు ఆగింది భగవంతుడిని కళ్ళారా చూసి చనిపోవడం కోసం. ఆ విషయం భగవంతుడికి కూడా తెలుసు కాబట్టి, భీష్ముడు నా కోసం వెయిట్ చేస్తున్నాడని, ధర్మరాజు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఇంతమంది నా వల్ల చనిపోయారని బాధపడుతున్నా గాని, భీష్ముడి యొక్క గొప్పతనాన్ని జనాలకి చెప్పాలని, ఇంక భీష్ముడు వెళ్ళిపోతున్నాడు ఈ లోకాన్ని వదిలిపెట్టేసి, ఇప్పుడు వరకు దుష్టుడైన దుర్యోధనుడి వైపు ఉన్నాడు అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ అతడు ఎంత గొప్ప భక్తుడో తెలియజేయడం కోసం భీష్ముడి ద్వారా యుధిష్ఠిరుడికి రాజధర్మాలన్నిటిని, అన్ని విషయాలని భీష్ముడి ద్వారా చెప్పించి, భీష్ముడి శరీరాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. శుద్ధ భక్తుడు కాని
పక్షంలో భగవంతుడు అక్కడ వెళ్ళి నిలబడ్డు అసలు. భీష్ముడు శుద్ధ భక్తుడు. 12 మహాజనులలో భీష్ముడొక్కడు అనడానికి తారకం ఏమిటి అంటే, భగవంతుడు వెళ్ళి ఎదురుగా నుంచుని నేను వచ్చేసానయ్యా భీష్మ, ఇంక నువ్వు వెళ్ళి వదిలిపెట్టేసి వెళ్ళిపో ఈ శరీరాన్ని, ఇంక అయిపోయింది నీ లీల, నీ రోల్ అయిపోయింది, నా యొక్క లీలలో నీ రోల్ అయిపోయిందని చెప్పడం కోసం ధర్మాన్ని, అన్ని ధర్మాలని ధర్మరాజుకు చెప్పించటం కోసం భీష్ముడు గొప్ప డివోటీ అని పేరు తెప్పించడం కోసం భీష్ముడి కోసం అక్కడ వరకు వచ్చాడు. అదర్వైజ్ భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వెయిట్ చేసి చనిపోవాల్సిన అవసరం భీష్ముడికి లేదు. ఎందుకంటే భీష్ముడు గొప్ప భక్తుడు. ఏ క్షణంలో చచ్చిపోయినా భగవంతుడిని తలుచుకుంటూనే చనిపోయేవాడు. ఇంకొకటి భీష్ముడు భగవంతుడి యొక్క నిత్య దాసుడు. సో అందువల్ల ఖచ్చితంగా తిరిగి భగవంతుడి లోకానికే వెళ్ళిపోతాడు అతను. వేరే ఎక్కడికి వెళ్ళడు. సో ఈ రెండిటికి సటిల్‌గా నేను మిస్ అయిన పాయింట్స్ ఏమన్నా ఉంటే దానికి లింక్‌గా చెప్పాలని అనుకున్నా. ఆడియో చేద్దాం అనుకున్నాను గానీ, సరే క్లాస్‌లో చెప్దాం అనుకున్నా. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకని భాగవత పురాణం హైయెస్ట్‌గా కన్సిడర్ చేయాలి అని మత్స్య పురాణంలో, స్కంద పురాణంలో ఇంకో విషయం ఏంటంటే అన్ని పురాణాల్లో ఈ 18 పురాణాల్లో భగవంతుడి గురించి చెప్పారు. శ్రీకృష్ణుడి గురించి చెప్తారు. ఈ 18 పురాణాల్లో రిఫరెన్స్ ఉంటుంది. ఎలా అయితే మనకి మహాభారతంలో రామాయణం రిఫరెన్స్ వచ్చిందో, అట్లా ఈ 18 పురాణాల్లో భగవంతుడి గురించి రిఫరెన్స్ వస్తుంది. ఎవరైనా చదివే ఓపికుంటే వెళ్ళి స్కంద పురాణం, మత్స్య పురాణం, దేవి పురాణం చదివితే స్టార్టింగ్ వాళ్ళు ప్రత్యేకంగా అడుగుతారనమాట. మాకు వీళ్ళ గురించే చెప్పు అని. సో అందుకని ఆ పురాణం ఫోకస్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది. సో ఈ పాయింట్స్ నేను చెప్పాలనుకున్నాను. ఇవాళ మనం 19th శ్లోక చెప్పుకుంటున్నాం. తపామ్యహమహం వర్షం నిర్ఘృణ్యామ్య ఉత్సుజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసశ్చాహమర్జున. ఎవరైనా చదువుతారండి? చదువుతాను. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. ఓ అర్జున, వేడినొసగవాడను నేనే, వర్షమును నిరోధించువాడను మరియు కురిపించువాడను నేనే, అమృత తత్వమును మరియు మృత్యువును నేనే, సత్ అసత్తులు రెండును నాయందే కలవు. శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తులచే విద్యుత్తును, సూర్యుల ద్వారా వేడిని, వెలుతురును వ్యాపింపజేయుచుండును. వేసవి కాలమున ఆకాశము నుండి వర్షము కురియకుండా నిరోధించువాడును. వర్షాకాలమున నిర్విరామముగా కుండపోత వర్షములు కురిపించువాడును శ్రీకృష్ణుడే. మన జీవిత కాలమును పొడిగించుచు మనలను పోషించు ప్రాణశక్తి కూడా శ్రీకృష్ణుడే. అంత్యమున శ్రీకృష్ణుడే మృత్యువుగా మనలకు దర్శనమిచ్చును. శ్రీకృష్ణుని వివిధ శక్తులను విశ్లేషించి చూచినచో శ్రీకృష్ణునకు భౌతిక మరియు ఆధ్యాత్మికముల నడుమ ఎట్టి భేదము లేదని మనము నిర్ణయించుకోవచ్చును. అనగా భౌతికము అసత్, ఆధ్యాత్మికము సత్ రెండునూ అతడే. కనుకనే కృష్ణ చైతన్యమున పురోగమించిన స్థితియందు మానవుడు అట్టి సత్ అసత్తుల నడుమ భేదమును గాంచడు. అతడు అన్నింటి యందు శ్రీకృష్ణునే దర్శించును. ఆధ్యాత్మికము సత్తు మరియు భౌతికము అసత్తు రెండును శ్రీకృష్ణుడు అయినందున సర్వభౌతిక వ్యక్తీకరణములతో కూడిన బ్రహ్మాండమైన విశ్వరూపము కూడా శ్రీకృష్ణుడే. అంతేకాకుండా ద్విభుజములు గల శ్యామసుందరునిగా వేణునాదమును చేయు బృందావన మందలి అతని దివ్యలీలలన్నీయు ఆ దేవాది దేవునకు సంబంధించినవే. హరే కృష్ణ. సారీ అండి, మ్యూట్ చేశాను. సో తపమహ నా మాట వినిపిస్తుందా మాధవి? నాకు ఇవాళ పొద్దునుంచి నేను వింటుంది ఏంటి అంటే, నాకు కొంచెం ఇంటర్నెట్ అప్పుడప్పుడు నా మాట మిస్ అవుతూ ఉంటుంది. మిస్ అయినప్పుడు మీరు నాకు కొంచెం చెప్పండి. వినిపిస్తుందండి. తపామ్యహం అంటే నేనే వేడినిస్తాను. వేడి, వెలుతురు, లైట్, ప్రత్యేకమైన లైటు, వెలుతురు సూర్యుడు. సూర్యుడు లేనిది
అసలు మనం ఏమీ చేయలేం. ఎంత గొప్పవాళ్ళం, ఎంత సైంటిస్ట్‌లయినా సరే, ఎంత ఎలక్ట్రికల్ లైట్స్ మీద మనం ఉన్నా సరే, వింటర్‌లో ఒక 10 రోజుల పాటు మనకి సూర్యుడు లేకుండా మనల్ని పొద్దున్నుంచి రాత్రి వరకు చీకట్లోనే ఉండమంటే, సైకలాజికల్‌గా మనం చాలా డిప్రెస్ అయిపోతాం. సూర్యుడిని చూడడం, వెలుగుని చూడడం అనేది సైకలాజికల్‌గా చాలా మనల్ని మోటివేట్ చేస్తుంది. సూర్యుడి మీద, సూర్యకాంతి మీద ఆధారపడి మనకు కావాల్సిన ఫుడ్డు, ఎన్నో విషయాలు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. అలాంటి సూర్యుడు భగవంతుడు. తపామ్యహం, నేనే వేడినిచ్చేటువంటి వాడిని. వేడినిచ్చేటువంటి ముఖ్యమైన సోర్స్ మనకేంటి అంటే సూర్యుడు. సూర్యుడి కంటే గొప్పగా వేడి ఎవ్వరు ఇవ్వలేరు మనకి. అహం వర్షం, నేనే వర్షాలు కురిపిస్తాను. అహం అంటున్నాడాయన. ఎలా మీరు ఇక్కడ భగవంతుడిని తీసేసి ఇంక వేరే ఎవరిని పెడతాం మనం? ఆయన నేను అని చెప్తున్నాడాయన. అండ్ దీన్ని కాంట్రాడిక్ట్ ఎవ్వరూ చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు. వరుణ దేవుడికి తెలుసు, సూర్య దేవుడికి తెలుసు, అందరికీ తెలుసు. ఆయనే సుప్రీం. ఆయన దగ్గర నుంచి మాకు శక్తొస్తోంది. మేము చేయగలుగుతున్నాం మా పనులు అని చెప్పేసి. ఆయన యొక్క శక్తిలో అనే విషయం వాళ్ళకి బాగా క్లారిటీగా ఉంది. నిగృహాణ్యమం ఉత్సృజామి చ. అంటే ఒకవేళ ఎప్పుడైనా వర్షాలని ఆపేసినా అది కూడా నేనే. ఉత్సృజామిచ, వర్షాలు కుండపోతగా కురిపించినా అది కూడా నేనే. ఇంతకు ముందు శ్లోకం వరకు మనం ఎలా చూసాం భగవంతుడు చెప్పినవి? లాస్ట్ శ్లోకం ఎవరికైనా గుర్తుంటే, అవి మీకెలాంటి వైబ్‌నిస్తున్నాయి? ఇప్పుడు ఈ శ్లోకం ఎలాంటి వైబ్ ఇస్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. ఆ శ్లోకం ఒకసారి చదివి 18 శ్లోకం, 19 శ్లోకంలో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరి దగ్గర ఉన్నాయా 18 శ్లోక అండ్ 19 శ్లోక? ఉందండి. 18 శ్లోకాలో గమ్యం నేను, పోషకుడిని నేను, ప్రభువుని నేను, సాక్షిని నేను, నివాసం నేను, ఆశ్రయం నేను, మిక్కిలి సన్నిహిత మిత్రుడిని నేనే, సృష్టి ప్రళయము, సర్వాధారము, నిధానము, నిత్యబీజము అయ్యున్నాను అని అన్నాడు. సో, మోస్ట్ ఆఫ్ దోస్ థింగ్స్ మనకొక పాజిటివిటీ చెప్తున్నాయి. అంటే మనం ఆధారపడి పాజిటివ్‌నెస్ చూపిస్తున్నాయి. నేనే నేనే గోల్, నేనే మిమ్మల్ని పోషిస్తున్నాను, నేనే మిమ్మల్ని రక్షిస్తున్నాను, నేనున్నాను మీకు సాక్షి కింద, నన్ను ఆధారం చేసుకోండి అని. అంటే అన్ని గుడ్ థింగ్స్, అన్ని పాజిటివ్ థింగ్స్‌ని భగవంతుడిగా చూడాలి అనే ఒక పాజిటివిటీని మనకు ఆ శ్లోకాల్లో చెప్తోంది. ఈ శ్లోకంలోకొచ్చేసప్పటికి ఏమన్నాడు? కుండపోతగా వర్షం కురిపించినా అది నేనే, వర్షం కురిపించకపోయినా అది నేనే. అంటే వర్షం అంటూ లేకపోతే మనకది వినాశనాన్ని తెచ్చిపెడుతుంది. పంటలుండవు, ఫుడ్డుండదు, కరువు కాటకాలొస్తాయి. అది కూడా నేనే అని చెప్తున్నాడు భగవంతుడు. ఇంకోటేం చెప్తున్నాడు? అమృతం చైవ మృత్యుశ్చ స. అమృతాన్ని నేనే, మృత్యువు, డెత్‌ని కూడా నేనే. అంటే డెత్‌ని పాజిటివ్‌గా చూడం కాబట్టి, అమృతాన్ని పాజిటివ్‌గా చూస్తాం. డెత్‌ని పాజిటివ్‌గా చూడం. అది కూడా నేనే. అంటే ఇప్పుడు మన కాన్షియస్‌నెస్‌ని ఇంకొక లెవెల్ పైకి తీసుకెళ్తున్నాడు భగవంతుడు. ఈ సృష్టిలో భగవంతుడు చెయ్యనిది, కానిది అంటూ ఏమీ లేదు. పాజిటివిటీలో ఎలా అయితే భగవంతుడు చూస్తున్నామో, మన జీవితంలో జరిగేటువంటి నెగెటివ్ థింగ్స్‌లో, రివర్సెస్‌లో కూడా అది భగవంతుడి అనుగ్రహమే. భగవంతుడి అనుగ్రహం లేనిది చీమ కూడా కదలదు, గడ్డి కూడా కదలదు అంటానికి ఇవే అన్నీ ఆయనే. ఇప్పుడు మన కాన్షియస్‌నెస్‌ని ఇంకొక లెవెల్‌కి పైకి తీసుకెళ్ళి, మన లైఫ్‌లో మనకి జరుగుతున్న నెగెటివ్ సిట్యుయేషన్స్ కూడా అవి భగవంతుడి అనుగ్రహమే అని తీసుకొని, వాటిని 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 ఎక్కువగా వరి అయిపోయి, కుంగిపోయి, నిరుత్సాహపడిపోయి డిప్రెషన్‌లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అది కూడా భగవంతుడి అనుగ్రహమే. భగవంతుడిని నమ్మి, భగవంతుడిని పొందాలి అని అనుకునే వాళ్ళకి భగవంతుడు లైఫ్‌లో ఆహ్ పెద్ద పెద్ద కెలామిటీస్ జరిగినప్పుడు, చాలామంది చనిపోయినప్పుడు మనకెలా అనిపిస్తుందంటే, ఇంత పెద్ద ప్రమాదం ఎందుకు జరిగింది? దీన్ని భగవంతుడు ఆపేస్తే సరిపోతుంది కదా! అనే ఒక ఆలోచన మనందరికీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు, ఒక దేశం గెలిచి ఇంకో దేశం ఓడిపోయినప్పుడు, భగవంతుడు ఒక దేశంకి సపోర్ట్ చేసి, ఇంకో దేశంకి సపోర్ట్ చేయకపోవటం అట్లా అని కాదు. ఒకే రకమైనటువంటి పాపం చేసినటువంటి వాళ్ళందరూ ఒక చోట కాలక్రమాన చేరతారు. ఆ పాపానికి శిక్ష అనుభవించాలి కదా! ఎందుకంటే వాళ్ళకెంతో అవకాశం ఎన్నో జన్మల్లో ఇచ్చాడు. మన తప్పులు మనం తెలుసుకొని, ప్రాయశ్చిత్తం చేసుకొని, అర్థం చేసుకొని, పాపాల్ని పోగొట్టుకోవడానికి అవకాశాలిచ్చినా మనం రియలైజ్ అవ్వడం లేదు. అవ్వనప్పుడు ప్రళయం రూపంలో భగవంతుడు వాళ్ళకి ఎదురవుతాడు. మృత్యువు రూపంలో భగవంతుడు ఎదురవుతాడు. భక్తులైన వాళ్ళకి జీవితం రూపంలో ఎదురైనట్టు
బ బ దానిని నమ్మని వాళ్ళకి మృత్యువు రూపంలో ఆయనే ఎదురవుతాడంతే. తనంటూ లేని వాళ్ళకి. అందుకనే ఎవరు మృత్యువుని ఇంతవరకు జయించలేకపోయారు. ఎవరు చావుని జయించి మేము శాశ్వతంగా ఇన్నేళ్లు బతికేసాం, మేము విన్ అయిపోయాం, అమరత్వం తెచ్చేసుకున్నాం అన్నవాళ్ళు అసలు ఎవ్వరూ లేరు ఇప్పటి వరకు ప్రపంచంలో. ఆ రూపంలో వాళ్ళకి అక్కడ తన సుప్రీమసీని చూపిస్తాడనమాట. సో, ఇక్కడ ప్రతిదీ భగవంతుడితోటే కనెక్ట్ అయ్యి ఉన్నది అనే విషయాన్ని చెప్పడానికి ఈ శ్లోకంలో అమృతాన్ని నేనే, మృత్యువుని నేనే అని చెప్పి ఇక్కడ మనకి భగవంతుడు చెప్తున్నాడనమాట. చాలామంది విశ్వరూపాన్ని చాలామంది ఒక మనిషిని భగవంతుడిగా స్వీకరించటానికి వాళ్ళకి మనసు అంగీకరించదు. ఎందుకంటే ఎక్కడో తెలియని ఆహ్, ఒక నేను కూడా భగవంతుడిని, లేపోతే నేను కూడా చాలా పవర్‌ఫుల్ అనే ఒక అహంకారం ఉంటుంది కాబట్టి భగవంతుడిని సుప్రీంగా, ఒక మనిషిని ఎందుకంటే భగవంతుడిని వాళ్ళు మనిషి అనుకుంటారు కాబట్టి ఆహ్, రో మనలాగే కనిపించేటువంటి మనలాగే కనిపిస్తున్నటువంటి ఆయన భగవంతుడేంటి? ఆయనని మనం స్వీకరించటం ఏంటి అని స్వీకరించకుండా ఆహ్, స్టిల్ మన కంట్రోల్‌లో లేనట్టుగా కనిపిస్తుంది కాబట్టి ప్రకృతిని భగవంతుడిగా స్వీకరిస్తూ ఉంటారు. విశ్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. చెట్లని, పుట్లని, మౌంటైన్స్‌ని నేచర్ అనే మాట యూజ్ చేస్తూ ఉంటారు. నేచర్ ఈస్ గాడ్ అంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక మంచి పెద్ద వాటర్ ఫాల్స్‌కెళ్ళి అవి అద్భుతంగా కనిపిస్తున్నప్పుడు నిజంగానే అనిపిస్తుంది. ఇవి మ్యాన్ మేడ్ కాదే! ఇవసలు ఎలా తయారైంది? ఇంత బ్యూటిఫుల్‌గా ఎలా క్రియేట్ అయింది ఈ వరల్డ్? ఈ ఫ్లవర్స్‌ని గాని, వాటిని గాని ఎప్పుడైనా ఒక బ్యూటిఫుల్ సీనరీ అలా చూసేటప్పుడు ఇది నేను చేయలేదు, ఎవరు చేయలేదు, ఇది ఇంత బ్యూటిఫుల్‌గా ఎలా తయారైంది? సో, మేబీ దీనికేదో ఒక సుప్రీం పవర్ ఉంది అని నేచర్ అని విశ్వరూపాన్ని భగవంతుడిగా ఆరాధిస్తూ ఉంటారు కొంతమంది. ఆ విశ్వరూపం, ఈ విశ్వంలో మీరు ఆరాధిస్తున్నటువంటి ప్రకృతికి ఆధారం నేనే అని ఇక్కడ కనెక్షన్ ఇస్తున్నాడు భగవంతుడు. ప్రతిదీ నేనే అని చెప్తూ మీరు విశ్వరూపాన్ని ఆరాధిస్తున్నారు. ఆ విశ్వరూపం కూడా నాదే. దానికి ఆధారం నేనే. మీరు ఇండైరెక్ట్‌గా నన్ను ఆరాధిస్తున్నారు కానీ, నిజానికి ఆ విశ్వరూపానికి నాకు లింక్ ఉంది. నా వల్లే నా యొక్క శక్తి రూపంలోనే ఈ ప్రపంచం వచ్చింది. ఈ ప్రపంచంలోని ఈ ప్రకృతిలోనివన్నీ మీకు కనిపిస్తున్నాయి అని చెప్పడం కోసం వర్షము నేనే, వెలుగు నేనే, అగ్ని నేనే, అన్నీ నేనే అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడన్నమాట. అంటే మనకి నేచర్‌లో కనిపించేటివి ఇవన్నిటికి కూడా ఆధారం నేనే అని. అంటే ఎవరైతే విశ్వరూపాన్ని ఆరాధిస్తుంటారో, ఆ ఉపాసకులుంటారో వాళ్ళకి భగవంతుడు ఇక్కడ లింక్ ఇస్తున్నాడు. ఆ విశ్వరూపానికి వెనకాలున్నది నేనే అని. సో, మీరు నన్ను ఆరాధిస్తే నన్ను ఆరాధించొచ్చు, నా దగ్గరికి రావచ్చు అని చెప్పడం కోసం. అల్టిమేట్‌లీ మీరు విశ్వరూపాన్ని ఆరాధించి నా దగ్గరికి రావాలంటే రాలేరు. ఎందుకంటే మీరు నన్ను గుర్తించట్లేదు. విశ్వరూపం వరకు గుర్తించి ఆగిపోతున్నారు అనే మాట కూడా ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడన్నమాట. నా యొక్క శక్తి అయినటువంటి విశ్వరూపాన్ని ఆరాధించి అక్కడే ఆగిపోతున్నారు. నన్నుగా ఆరాధించినప్పుడు నా లోకానికి వస్తారు అని తర్వాత శ్లోకాల్లో భగవంతుడు చెప్తాడు. సో, ఇక్కడ ఆ విశ్వరూపానికి వెనకాలున్న వ్యక్తి కూడా భగవంతుడే అనే ఒక ఎగ్జాంపుల్ కోసం కూడా ఈ శ్లోకంలో మనకి అది కనిపిస్తూ ఉంటుందన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తులచే విద్యుత్తును, సూర్యుల ద్వారా వేడిని, వెలుతురుని వ్యాపింపజేయుచుండును. వేసవి కాలమున ఆకాశం నుండి వర్షము కురియకుండా నిరోధించిన వాడును, వర్షాకాలమున నిర్విరారముగా కుండపోత వర్షములు కురిపించిన వాడును శ్రీకృష్ణుడే. మన జీవిత కాలము పొడిగించుచు మనల్ని పోషించు ప్రాణశక్తి కూడా శ్రీకృష్ణుడే. అంతేమున శ్రీకృష్ణుడే మృత్యువుగా మనలకి దర్శనమిచ్చును. శ్రీకృష్ణుడు వివిధ శక్తులను విశ్లేషించి చూచినచో శ్రీకృష్ణునకు భౌతికము మరియు ఆధ్యాత్మికల నడున ఎట్టి భేదము లేదని మనము నిర్ణయించుకోవచ్చు. ఈ మెటీరియల్ నేచర్, ఈ ప్రకృతి భౌతికంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. బట్ ఆయన యొక్క భౌతిక శక్తులకి, ఆధ్యాత్మిక శక్తులకి ఎటువంటి భేదం లేదు. 2 ఆయన శక్తులే. ఈ విశ్వం అంతా భౌతికమైనదైనా సరే, శాశ్వతం కాకపోయిందైనా సరే ఆయన దగ్గర నుంచే వస్తోంది. అంటే ఇంగ్రీడియెంట్స్ ఆయన దగ్గరే ఉంటాయి. ఈ ఫార్మేషన్ జరుగుతుంది యూనివర్సు. తర్వాత ఈ ఫార్మ్ అయినటువంటి యూనివర్స్ డిజాల్వ్ అయిపోతుంది. మళ్ళీ భూమి, ఆకాశం, నీరు అవన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. అక్కడి నుంచే మళ్ళీ ఈ విశ్వం తయారవుతుందన్నమాట. అనగా భౌతికము అసత్, ఆధ్యాత్మికం సత్ 2 ఆతడే కనుక కృష్ణ చైతన్యంన పురోగమించిన స్థితి యందు మానవుడు అట్టి సత్, అసత్తుల నడుమ భేదమును గాంచడు. అతను అన్నిటి యందు శ్రీకృష్ణునే దర్శించును. సో, కొంతమంది ఆహ్, ఈ మెటీరియల్ థింగ్స్‌ని దూరంగా పెట్టేయాలి. ఇవి మనకి బాండేజ్ క్రియేట్ చేస్తాయి. ఇవన్నీ ఇవన్నీ ఒక ఇల్యూజన్. ఇవన్నీ నిజం కాదు. ఇది నా యొక్క ఇల్యూజన్ అని
మెంటల్‌గా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ మంచు తుఫాన్‌ని ఇల్యూషన్ అని ఎలా అనుకోవాలో అర్థం కాక కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు. అలా ఒక స్కూల్ ఆఫ్ ఫిలాసఫర్స్ ఉన్నారనమాట. వాళ్ళేంటంటే జగన్ మిథ్య అంటారు. అంటే దిస్ వరల్డ్ ఈజ్ ఇల్యూషన్ అంటారు. కానీ భాగవతం, భగవద్గీత ఏం చెప్తుందంటే ఈ వరల్డ్ ఇల్యూషన్ కాదు బట్ టెంపరరీ. అంటే ఇప్పుడు ఒక స్పీడ్ ట్రైను ఆహ్, మనం స్టేషన్‌లో ఉన్నప్పుడు ఒక్క సెకండే ఆ స్టేషన్‌లో ఆ స్పీడ్ ట్రైన్ అలా వచ్చి ఎళ్ళిపోయిందనుకోండి. అదసలు నిజంగా మన మన మనం ఏమైనా భ్రమ పడ్డామా? నిజంగా వచ్చిందా? వెళ్ళిందా? అని మనకెట్లా అయితే డౌట్ ఉంటుందో, అట్లా ఈ ప్రపంచం మొత్తం క్రియేట్ అయిపోయి మళ్ళీ డిసాల్వ్ అయిపోతుంది. భగవంతుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఆయన ఉచ్ఛ్వాస ఒక ఊపిరి తీసుకొని ఊపిరి వదిలేసే లోపల కొన్ని కోట్ల విశ్వాలు తయారయ్యాయి పోతున్నాయి. అక్కడి నుంచి చూస్తే ఇది వచ్చిందా అని మనకొక డౌట్ ఎట్లా వస్తుంది? అది మన భ్రమేమో అని మనకెలా అనిపిస్తుందో, అలా ఉంటుంది. బట్ ఇది ఏమి ఇల్యూషన్ కాదు. టెంపరరీ. అంటే శాశ్వతంగా ఉండదు. ఒకప్పుడు ఉంటుంది. ఒకప్పుడు ఉండదు. సో, అందువల్ల భగవంతుడి భక్తులేం చేస్తారంటే, ఇది భౌతికమైన విషయం కాబట్టి నేచర్‌ని ఇది భౌతికమైంది. ఇది అశాశ్వతమైంది. సో, దీన్ని మనం మిస్‌యూజ్ చేద్దాం, ఎక్స్‌ప్లాయిట్ చేద్దాం, పొల్యూట్ చేద్దాం అని ఆలోచించరు. అశాశ్వతమైన, భౌతికమైన ఇది కూడా భగవంతుడి యొక్క శక్తే. దివ్యమైనటువంటి ఆత్మలమైన మనం శాశ్వతమైన వాళ్ళం. నిజానికి ప్రకృతి కంటే మనకి బలం ఎక్కువ, పవర్ ఎక్కువ. మనకి చావు పుట్టుకలు లేవు. సో, మనం శాశ్వతమైన వాళ్ళం. ఇవి 2 భగవంతుడి యొక్క శక్తులే. ఈ ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి ప్రకృతి అంతా కూడా భగవంతుడి శక్తే. అది నేను ఆయన సేవలోనే వాడతాను. దాన్ని నేనేమి అసహించుకోను, దాన్ని ద్వేషించను, దానికి దూరం పెట్టను అని భగవంతుడి భక్తుడి యొక్క దృష్టి అలా ఉంటుందన్నమాట. అంటే ప్రతి వస్తువుని, ప్రతి దాన్ని భగవంతుడి సేవలో వాడుతూ, ప్రతి దాంట్లో కూడా భగవంతుడిని చూస్తూ ఉంటాడు. కొంత ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఎలా అంటే, భౌతికమైన వాటిని దూరం పెట్టు, వాటిని ద్వేషిస్తూ, వాటిని అసహించుకుంటూ, అవి బంధాన్ని క్రియేట్ చేస్తున్నాయని తెలియకుండా ఆ ద్వేషం అనే ఒక ట్రాక్‌లో పడిపోయి మిస్‌లీడ్ అయిపోతూ ఉంటారనమాట. సో, భగవంతుడి భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు దేన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్క దాన్ని భగవంతుడి సేవలో వాడడానికి ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో మనకది బంధకారకం అయిపోతుంది. మనం దానికి అటాచ్‌మెంట్ పెంచేసుకొని దాని కోసం తాపత్రయపడి, దాన్నే తలుచుకుంటూ, దాన్నే ఆలోచిస్తూ దాని మాయలో పడిపోతాం. ప్రతిదీ భగవంతుడి యొక్క శక్తి. దాన్ని నేను భగవంతుడి సేవలో వాడుతున్నాను అన్నప్పుడు దేన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. ఫోన్‌ని వదిలేయాల్సిన అవసరం లేదు. టీవీని వదిలేయాల్సిన అవసరం లేదు. కంప్యూటర్‌ని వదిలేయాల్సిన అవసరం లేదు. జాబ్స్ చేయడాన్ని వదిలేయడం అవసరం లేదు. ప్రతిదీ భగవంతుడి సేవలో ఎంగేజ్ చేయొచ్చు. ప్రతి దాన్ని భగవంతుడి సేవలో వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలో తెలియాలి. అలా తెలియాలి. ఎలా వాడుకోవాలో తెలియాలి. ఎలా వాడుకోవాలో అలా వాడుకునేటువంటి మనోనిగ్రహం, ఇంటెలిజెన్స్, బుద్ధి, ఇంద్రియాల మీద కంట్రోల్ మనకుండాలి. అవి రావాలి అంటే మన నామ జపం, మన సాధన ఏదైతే మనం చేస్తున్నామో అది మనకు ఆ పవర్ ఇస్తుంది. చాలా మంది ఎలా అనుకుంటారంటే ఆహ్, కొంతమంది చాలా ఈజీగా అన్నీ చేసేయగలుగుతున్నారు. మనం చేయలేకపోతున్నాం. వాళ్ళకేవో మేబీ 48 గంటలున్నాయేమో రోజుకి. మనకేమో 24 గంటలే ఉన్నాయి. మనకి చాలా కష్టాలున్నాయని అనుకుంటాం మనం. మనకున్న మెయిన్ శత్రువు మన మైండే. మనకి ఇంట్రెస్ట్ లేకపోవడమే. మనం సీరియస్‌గా తీసుకోకపోవడమే. వేరే వేరే ఏవో తెలిసి తెలియని జ్ఞానంతోటి అనుమానాలు మనకున్న అనుమానమే మనల్ని ఎదగకుండా చేస్తుంది. ఆహ్, అథారిటేటివ్‌గా ప్రామాణికంగా గురు పరంపరలో ఒకళ్ళొచ్చి చెప్పినప్పుడు, మనం రిజల్ట్స్ చూస్తున్నప్పుడు ఇంకొకళ్ళు పాటించిన వాళ్ళని, మనం గనక పాటించటం మొదలుపెడితే మనకు కూడా చేంజ్ కనిపిస్తుంది. గట్టు మీద కూర్చొని ఎన్ని రోజులు మనం కబుర్లు చెప్పినా, మనం పొరపాటున నీళ్ళల్లో పడిపోయినప్పుడు ఈదలేం. కూర్చుని కబుర్లు చెప్పొచ్చు. ఆ ఈదుతున్న వాళ్ళ మీద కామెంట్స్ చేయొచ్చు. లేపోతే వాళ్ళలో తప్పులెంచొచ్చు. దిగింతే లోతు తెలుస్తుంది. ఒకసారి దిగి స్విమ్ చేయడం మొదలెడితే మనం చేయగలమా లేదా? ఆ చేస్తున్న వాళ్ళకంటే మనం గొప్పా కాదా? వాళ్ళెంత కష్టపడి ఆ స్టేజ్ వరకొచ్చారు అని వాళ్ళ పట్ల ఒక అప్రిషియేషన్ మనకొస్తుంది. విషయం ఏంటో గూడా తెలుస్తుంది. లోతెంతో అప్పుడు తెలుస్తుంది మనకి.
కబుర్లు గట్టు మీద కూర్చొని చెప్పినంత కాలం మనకేమీ తెలీదు. ప్రాక్టీస్ చేయకుండా ఉన్నంత కాలం ఏమవుతుందంటే, రచ్చబండ, పంచాయతీ బండ దగ్గర కూర్చున్న రాజకీయాల డిస్కషన్ లాగా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తూ ఉంటారు. బాగా మాట్లాడగలిగిన వాడు ఒక నలుగురిని మెప్పించగలుగుతాడు. బాగా మాట్లాడలేనటువంటి వాడు నిజం తెలిసినా గాని నలుగురిని మెప్పించలేకపోతాడేమో గానీ, మనకి తెలిసిన అబద్ధం మన నలుగురిని మెప్పించినంత మాత్రాన మనం తరించడానికి అదేం ఉపయోగపడదు. భగవంతుడి చెప్పిన విషయం మనం నలుగురికి చెప్పి మెప్పించలేకపోయినా, మనం ఆ విషయాన్ని నమ్మి ఆచరణలో పెట్టామంటే మనల్ని ఉద్ధరించేస్తుంది. భగవంతుడు చెప్పని విషయాన్ని ఒక 10 మంది ఫాలోవర్స్‌కి చెప్పుకొని, వాళ్ళు మెప్పించుకొని, వాళ్ళు మనల్ని ఆహా! ఓహో! అన్నంత మాత్రాన మనకి, వాళ్ళకి కూడా ఒరిగేది ఏమీ ఉండదు. ఈ జన్మ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉపయోగం లేదు, మనకి ఉపయోగం లేకుండా అయిపోతుంది. అదే భగవంతుడి విషయాన్ని మనకి కొంచెం అనుమానం ఉన్నా గురువుల ద్వారా తెలుసుకుంటూ, నమ్ముతూ, ఆ విషయాన్ని మనం రిపీట్ చేసి, మనకి వచ్చి రాని భాషలోనే మనం చెప్తూ ఉంటే, మనల్ని తరింపజేస్తుంది, వినేవాళ్ళని తరింపజేస్తుంది. సో, భగవంతుడి భక్తులు దేన్ని దూరంగా పెట్టరు. అన్నిటిని భగవంతుడి సేవలో వాడతారు. ఈ లెక్కన నేను భక్తుడినయిపోయాను. నాకు కుటుంబం అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు, భార్య అక్కర్లేదు, భర్త అక్కర్లేదు. నేను అన్నీ వదిలేసేసి అడవుల్లోకెళ్ళి కూర్చుంటాను. అన్నిటి పట్ల నాకు అన్నిటిని అనాల్సిన అవసరం లేదు. అన్నిటిని భగవంతుడి సేవలో పెట్టేటట్టుగా చేయొచ్చు. అన్నిట్లోనూ భగవంతుడికి లింక్ చేసి చూసుకుంటే, అన్నీ కూడా భగవంతుడికి దగ్గర చేయడానికే హెల్ప్ చేస్తాయి మనకి. ఆధ్యాత్మిక మరియు భౌతిక రెండూ శ్రీకృష్ణుడే అయినందున సర్వభౌతిక వ్యక్తీకరణములతో కూడిన బ్రహ్మాండమైన విశ్వరూపము కూడా శ్రీకృష్ణుడే. అంతేకాకుండా ద్విభుజములు గల శ్యామసుందరునిగా వేణునాదమును చేయు వృందావనమందలి అతని దివ్యలీలలన్నయు ఆ దేవదేవునికి సంబంధించినవే. విశ్వరూపము ఆయనే, శ్యామసుందరుడు 2 చేతులతోటి దివ్యంగా వేణువు ఊదేటట్టు వాడు కూడా ఆయనే. సో, ఇక్కడ ప్రపంచంలో జరుగుతున్న నెగెటివ్స్ ఏదో భగవంతుడికి శత్రువైన వాడు చేస్తున్నాడని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అవి కూడా భగవంతుడి అనుగ్రహంలోనే, భగవంతుడి అంగీకారంలోనే జరుగుతున్నాయి. దాన్ని మన లైఫ్‌లో మనం అనుభవించేటువంటి కష్టాలని కూడా ఇది భగవంతుడి అనుమతి వల్లే నాకు జరుగుతోంది. నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం ఏదైతే ఉందో, అది నాకు ఈ శిక్ష రూపంలో వస్తోంది. ఎప్పుడైతే మనం భక్తి మార్గంలోకి వెళ్తామో పాపం గాని, పుణ్యం కానీ ఏది మనకుండకూడదు. ఏది ఉన్నా మనం మళ్ళీ జన్మ తీసుకోవాల్సొస్తుంది. సో, భగవంతుడు రెండిటిని మనకి ఎంత తొందరగా తీసేయగలిగితే అంత తొందరగా వాటిని మనకి తీసేసి, మనం ఎక్కువ జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఆయనకి దగ్గరకయ్యేటట్టుగా మనకు చేస్తాడు. మనకి కష్టంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది గానీ, నిజంగా భక్తిలో ఎదిగినటువంటి వాళ్ళకి దాన్ని కూడా భగవంతుడి అనుగ్రహంగా చూడగలిగేటువంటి శక్తి వాళ్ళకుంటుంది. అప్పుడు కూడా వాళ్ళు భగవంతుడి పాదాలని వదిలిపెట్టకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కష్టంగా ఉండకపోవటం అనేది ఉండదు కానీ, ఆ కష్టంలో కూడా షెల్టర్ భగవంతుడి పాదాలని పట్టుకుంటారు. ఆధారం, హోపు, కౌన్సెలింగ్ భగవంతుడి దగ్గర నుంచి తెచ్చుకుంటారు. ఎలా మనం కౌన్సెలింగ్ భగవంతుడి దగ్గర నుంచి తెచ్చుకుంటామంటే నామ రూపంలో. నామాన్ని జపిస్తూ, ఏడుస్తూ నాయనా నాకర్థం కావట్లేదు ఈ స్థితి. నాకు చాలా కష్టంగా ఉంది. ఈ స్థితిలో నేను నా నమ్మకాన్ని పెట్టుకోవడానికి, లేపోతే నేను రోజు గడవటానికి, నా రోజులు గడవడానికి, నువ్వు తప్పితే నాకు వేరే దిక్కు లేరు అని మనం ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటే, హృదయంలోంచి ఆ కౌన్సెలింగ్ ఆయన ఇస్తాడు మనకి. ఒక్కొక్కసారి బయట గురువుల రూపంలో ఇస్తాడు. భక్తుల రూపంలో ఇస్తాడు. ఎవరో మనకి సడెన్‌గా వచ్చి ఏదో ఒక మాట చెప్తారు. మనకది చాలా అప్‌లిఫ్టింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. మనం విన్న క్లాస్‌లో మన కోసమే చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఆ క్లాస్ చెప్పే వాళ్ళకి మన కష్టం ఏంటో తెలీదు. బట్ భగవంతుడు వాళ్ళ ద్వారా మీకు కౌన్సెలింగ్ ఇవ్వాలనిపిస్తే అలా ఇప్పిస్తాడు. సో, ఎప్పుడూ కూడా బెస్ట్ కౌన్సెలింగ్ భగవంతుడి దగ్గర నుంచే వస్తుంది. ఆ బెస్ట్ కౌన్సెలింగ్ భగవంతుడి దగ్గర నుంచి పొందడానికి, అడగడానికి మార్గం ఏమిటి అంటే ఆయన నామ జపం. ఆయన నామ జపం మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, ఆ నామ జపం ఆయన మనకి కౌన్సెలింగ్ ఇచ్చేటట్టు చేస్తుంది. ఆయన పాదాలు పట్టుకొని ఆయన దగ్గర అడుక్కోవడం, ఆయన దగ్గర బాధపడడం గనక మనం చేయడం మొదలుపెట్టామంటే, మనం దారిలో ఉన్నప్పుడు. అన్‌ఫార్చునేట్‌లీ చాలామంది అది కూడా ఎందుకు చేయలేమంటే, మనకొక అహంకారం. నా పూజల ద్వారా, నా నోముల ద్వారా నేను సాధించలేనిది ఏముంటుంది? నేను నిజంగా ఎంత గ్రేటో, ఎన్ని చదువుతున్నానో, ఎన్ని చేస్తున్నానో, ఎంత సర్వీస్ చేస్తున్నానో, ఇదంతా నా గ్రేట్‌నెస్సు అని తెలియకుండా ఒక చిన్నపాటి గర్వంతో మనం ఉంటామనమాట. అందువల్ల ఆ హంబుల్‌నెస్సు, ఆ సరెండరెన్స్ మనకి రాదు. ఏది మనం చేయగలుగుతున్నా అది కేవలం భగవంతుడు అనుమతి ఇవ్వడం వల్ల, అనుగ్రహించడం వల్ల జరుగుతుంది. నిన్న మొన్న 6, 5 ఇంచెస్
మంచు పడింది. ఎవరం వెళ్లి బయట కూర్చొని ఎవరు కూర్చొని 3, 4 అవర్స్ బయట బ్రేక్‌ఫాస్ట్ కానీ ఎవరు తినగలిగారు? తినలేకపోయారు. ఎంత మనం గ్రేట్ అయితే నిజంగా మన చేతుల్లోనే అన్నీ ఉంటే సమ్మర్‌లో ఎలా అయితే మనం బయట గడుపుతున్నామో అలా గడపగలగాలి కదా! గార్డెన్స్‌లో వాటిల్లో. చేయలేకపోతున్నాం మనం. సో, మన పవర్స్, మన శక్తులు చాలా లిమిటెడ్. బట్ ఆ అహంకారం అనేది చాలా సటిల్‌గా ఉంటుంది. అహంకారం ఉన్నట్టు గూడా తెలియకుండా, ప్రైడ్ ఉన్నట్టు గూడా తెలియకుండా ఉంటూ ఉంటుంది. సో, చాలా జాగ్రత్తగా ఆ ప్రైడ్‌కి మనం చెక్ పెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడు గూడా. చెక్ పెట్టుకోకపోయామంటే ఆల్‌వేస్ ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్. పడిపోవడానికి ముందరొచ్చేటువంటిది గర్వమే అన్నమాట. సో, ఆ చిన్నపాటి గర్వం ఎక్కడి నుంచి స్వీప్ అవుతున్నా సరే లోపల దాన్ని క్రబ్ చేసేసేయండి. దాన్ని కట్ చేసేసేయండి. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం లేకుండా, భగవంతుడి అనుమతి లేకుండా ఏది జరగదు ఈ ప్రపంచంలో. మనం నమ్మినా, నమ్మకపోయినా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. త్రైవిద్యా త్రై సారీ. జీస్ त्रैविद्या मां सोमपापूतपापा यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान्। त्रैविद्या मां सोमपां पूतपापा यज्ञैर्विष्ट्या स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. స్వర్గలోకములను వాంఛిస్తూ వేదాధ్యయనం చేయువారు మరియు సోమరసమును పానం చేయువారు పరోక్షముగా నన్నే పూజింతురు. పాపఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్యలోకమైన ఇంద్రలోకమును పొంది దేవభోగములను అనుభవింతురు. ఈ శ్లోకం నందలి త్రైవిద్య అను పదము సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదములను సూచించుచున్నది. ఇట్టి త్రివేదములను అధ్యయనము చేసిన బ్రాహ్మణుని త్రివేది అందురు. ఆ వేదములందు తెలుపబడిన జ్ఞానము ఎడ ఆకర్షణను కలిగి ఉండువారు సమాజమున తప్పక గౌరవింపబడుదురు. కానీ దురదృష్టవశాత్తు వేదాధ్యయనము వలన కలుగు పరమ ప్రయోజనమును తెలియని గొప్ప వేద పండితులే అధికముగానున్నారు. కనుకనే శ్రీకృష్ణుడిచ్చట త్రివేదులకు తానే అంతిమ లక్ష్యమని ప్రకటించుచున్నాడు. నిజమైన త్రివేడులు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను ఆశ్రయించి అతని ప్రీత్యర్థమై శుద్ధ భక్తియుక్త సేవయందు నెలకొని ఉందురు. అట్టి భక్తియుక్త సేవ హరే కృష్ణ మహామంత్రమును జపించుటతోనూ మరియు అదే సమయమున శ్రీకృష్ణుని గురించి యథార్థముగా ఎరుగుట కొరకును చేయు ప్రయత్నముతోనూ ఆరంభమగును. కానీ దురదృష్టవశాత్తు శ్రద్ధగా వేదాధ్యయనము చేయువారు సాధారణముగా ఇంద్రుడు, చంద్రుడు వంటి దేవతల కొరకై యజ్ఞములు చేయుట యందే అధిక ఆసక్తిని చూపుదురు. అట్టి ప్రయత్నములచే వివిధ దేవతార్చకులు ప్రకృతి యొక్క రజోతమో గుణ కాలుష్యముల నుండి తప్పక శుద్ధి పొంది మహర్లోకము, జనలోకము, తపోలోకము వంటి ఊర్ధ్వలోకములకు, స్వర్గలోకములకు చేరుదురు. ఒకమారు అట్టి ఉన్నత లోకములను పొందిన పిమ్మట మానవుడు ఈ భూలోకం కంటేనూ అనేక వందల వేల రెట్లు అధికముగా తన ఇంద్రియములకు సుఖము కలిగించుకొనవచ్చు. హరే కృష్ణ. త్రైవిద్య మాం సోమపా పూతపాప. నేనే వేదాన్ని అని ఇంతకు ముందు శ్లోకాల్లో భగవంతుడు ఆల్రెడీ చెప్పేశాడు. వేదాలు నేనే. వేదాలు ఎవరైనా తెలుసు అన్నారు అంటే నా గురించి పూర్తిగా తెలుసుకోవాల్సింది. త్రైవిద్య ఎవరైతే ఈ 3 వేదాలు తెలుసుకుంటారో రుక్, సామ, యజుర్వేదాలు ఇవి తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారట వాళ్ళు వేదాల్లో ముఖ్యంగా వేదాలు 4 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటాయని చెప్పాను. ఆ వేదాల్లో ఏ విధమైన భౌతిక కోరిక తీర్చుకోవాలన్నా దాంట్లో పద్ధతి చెప్పబడి ఉంటుంది. దాన్ని గనక మనం చేయగలిగితే ఆచారాలన్నీ పాటించి దాన్ని గనక మనం చేస్తే అది మనం పొందుతాం. సో, సాధారణంగా 90% ఆఫ్ పీపుల్ గుడికి వెళ్ళినా, దేనికి వెళ్ళినా భౌతికమైన కోరికల కోసమే వెళ్తాము. అవన్నీ కోరికలు ఎలా తీర్చుకోవాలి అనేది వేదాలలో చెప్పబడి ఉంటుంది. వేదం పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళడం వరకు ప్రాక్టీస్ హైయెస్ట్ గోల్ కింద పెట్టుకుంటారు. త్రైవిద్యాం సోమప పూతపాప అంటే సోమరసాన్ని తాగడానికి. స్వర్గంకి వెళ్ళిన వాళ్ళు ఆ సోమరసాన్ని తాగుతారు. ఈ సోమరసం అమృతం కాదు. ఇంకొక డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ అమృతం. ఇది అగైన్ మనకి లోకంలో కనిపించేటువంటి లిక్కర్ కాదు. అంటే వాటెవర్ ద ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్ కాదు. ఇక్కడ ఉండే ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్ ఏం చేస్తాయి?
మనల్నేమి హయ్యర్ కాన్షియస్‌నెస్‌కి తీసుకెళ్ళవు. ఇంకా పోతే లోవర్ కాన్షియస్‌నెస్‌కి తీసుకెళ్ళి దాంట్లో ఇంటాక్సికేట్ అయిన వాళ్ళు, వాళ్ళసలు ఎలా బిహేవ్ చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియకుండా, ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ఆహ్, ఆహ్, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కాన్షియస్‌నెస్సే ఉండదు వాళ్ళకసలు. మంచి చేస్తున్నామా? చెడు చేస్తున్నామా? రైట్ చేస్తున్నామా? రాంగ్ చేస్తున్నామా అని. సో, ఇంకా కాన్షియస్‌నెస్‌ని దిగజారుస్తుందే కానీ, ఈ లోకంలో మనం తాగేటువంటి డ్రింకు అది కాన్షియస్‌నెస్‌నేమి ఎలివేట్ చేయదు. బట్ దాన్నే చాలా రెగ్యులర్‌గా, సిన్సియర్‌గా చాలామంది ఎంగేజ్ అవుతూ ఉంటారు దాన్ని తీసుకోవడంలో. అదొక టైప్ ఆఫ్ సోషల్ ఎటిక్వెట్ అయిపోయింది ఈ రోజుల్లో అన్‌ఫార్చునేట్‌లీ. దాన్ని చాలా నార్మల్‌గా మంచినీళ్ళు తాగినట్టుగా మనం రిసీవ్ చేసుకుంటున్నాం. బట్ ఏంటి అంటే అది మన కాన్షియస్‌నెస్‌ని డిగ్రేడ్ చేస్తుంది. ఇంటాక్సికేషన్ మనల్ని యానిమల్స్ లాగా బిహేవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనం దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అంతకు మించి దాన్ని మనం గ్లోరిఫై చేయాల్సిన అవసరం లేదు. బట్ సోమరసం అలాంటిది కాదు. సోమరసం ఒక టైప్ ఆఫ్ డ్రింక్. అమృతం కాదు. అట్లా అని ఇట్లాంటి డ్రింక్ కూడా కాదు. ఆ సోమరసం ఏం చేస్తుంది అంటే కాన్షియస్‌నెస్‌ని ఎలివేట్ చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఆహ్, ఆల్రెడీ మనం స్వర్గంలో ఉన్న వాళ్ళ లైఫ్ గురించి మహాభారతంలో చదివిన వాళ్ళకి తెలిసుంటుంది. ఐడియా ఉండుంటుంది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బావుంటుంది. వాళ్ళకి ఎంజాయ్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. సెన్స్ ఎంజాయ్‌మెంట్. వాళ్ళేమి పిల్లల్ని కనాలి అని అనుకుంటే ఇప్పుడు కనాలి అని ఈ క్షణం అనుకుంటే వెంటనే కనేస్తారు అయిపోతుంది. వాళ్ళేం 9 నెలలు మొయ్యడం, పురిటి నొప్పులు పడడం ఇట్లా అంతా ఉండదు. సో, అలా చాలా ఫెసిలిటీస్ వాళ్ళకుంటాయి. లాంగర్ లైఫ్ ఉంటుంది. అందంగా ఉంటారు. ముసలితనం ఉండదు. రోగాలుండవు. ఇవన్నీ ఉంటాయి. కామక్రోధ మదమాత్సర్యాలుంటాయి. సాధారణంగా సత్వగుణంలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళెంతో పుణ్యం చేసిన తర్వాత ఆ పొజిషన్‌కి వెళ్లారు కాబట్టి. సో, బట్ ఏంటి అంటే పర్మనెంట్‌గా ఉండలేరు అన్‌ఫార్చునేట్‌లీ. పుణ్యం అయిపోయిన తర్వాత కిందకి రావాలి. యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. సో, ఈ స్వర్గానికి వెళ్ళడం కోసం ఈ 3 వేదాలు తెలిసినటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్లి సోమరసాన్ని తాగడం వరకే ఇంట్రెస్ట్‌ని చూపిస్తూ ఉంటారు కానీ స్వర్గం కంటే పైన ఆధ్యాత్మిక లోకం ఒకటి ఉంది. అక్కడి దాకా వెళ్ళాలి అనే ఆలోచన వీళ్ళకుండదనమాట. తే పుణ్యం ఆసాద్య సురేంద్ర లోకం. ఇంద్రుడి లోకాన్ని పొందటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి కావాల్సిన పుణ్యాలని సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. దివి దేవ భోగాన్. దేవతలు అనుభవించేటువంటి భోగాల్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి, వీళ్ళు దేవతల్ని పూజిస్తూ ఉంటారు. సో, ఎందుకు దేవతల్ని పూజించే వాళ్ళు వైకుంఠానికి వెళ్ళరు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు వైకుంఠంలో ఉన్నటువంటి దేవుడిని పూజించట్లేదు కాబట్టి. అందరూ ఒక్కటి కాదు అనడానికి మార్గం అది. ఎందుకంటే వాళ్ళు ఆయన్ని పొందాలనుకోవట్లేదు. ఇప్పుడు నేను వేరే దేవతని ఏ ఇంద్రుడినో పూజిస్తుంటే నేను ఇంద్రుడున్న లోకానికే వెళ్తాను. నేను ఇంద్రుడున్న లోకానికి వెళ్ళడం కోసం పుణ్యాలు చేస్తే నేను వైకుంఠానికి వెళ్ళను. ఎందుకంటే నా కోరిక అది కాదు కాబట్టి. నా విల్ అది కాదు కాబట్టి. సో, ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా అన్నీ సమానం, అందరూ ఒక్కటే అనే మాట మనం మాట్లాడకూడదు. అన్నీ సమానం ఎలాగా? అన్నీ ఆయన యొక్క శక్తులే. సో, భగవంతుడొక్కడే కానీ ఆయన శక్తులు చాలా వేర్లు. ఆయన శక్తులు డిఫరెంట్. భగవంతుడొక్కడే. కానీ డిఫరెంట్ ఎనర్జీస్, డిఫరెంట్ శక్తులున్నాయి ఆయనకి. డిఫరెంట్ అవతారాలున్నాయి ఆయనకి. ఆయన ఒక్కడే డిఫరెంట్ అవతారాల్లో స్ప్రెడ్ అయ్యి ఉన్నాడు. సో, మనం ఏ అవతారాన్ని కోరుకుంటామో దాని దగ్గరికే వెళ్తాం గానీ, ఆయన దగ్గరికి వెళ్ళం. ఇండైరెక్ట్‌గా ఆయన దగ్గరికి వెళ్ళినట్టే గానీ, డైరెక్ట్‌గా ఆయన దగ్గరికి వెళ్ళినట్టు కాదు. డైరెక్ట్‌గా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన్నే కోరుకోవాలి మనం. సో, ఆ పాయింట్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రుడి కోసం పూజ చేసి భగవంతుడి దగ్గరికి వైకుంఠానికి వెళ్ళాలంటే మనం వెళ్ళం. ఇంద్రుడి దగ్గరికే వెళ్తాం. స్వర్గలోకములు వాంఛిస్తూ, స్వర్గలోకాన్ని వాంఛిస్తూ వీళ్ళేం జేస్తారు వేదాధ్యయనము చేయువారు, మరియు సోమరసపానము చేయువారు పరోక్షముగా నన్నే పూజింతురు. వీళ్ళు ఇండైరెక్ట్‌గా నన్ను పూజిస్తున్నారయ్యా! వీళ్ళు డైరెక్ట్‌గా నన్ను పూజించట్లేదు కాబట్టి వీళ్ళెప్పుడు నా దగ్గరికి రారు. వీళ్ళు స్వర్గం వరకే ఉంటారు. పాప ఫలము నుండి పవిత్రులై అట్టివారు పుణ్యలోకమైన ఇంద్రలోకమును పొంది దేవభోగములను అనుభవిస్తారు. సో, వీళ్ళేం జేస్తారు అక్కడికెళ్ళి దేవతలు అనుభవించేటువంటి భోగాలన్నీ అనుభవిస్తారు. ఎప్పుడైతే పుణ్యం అయిపోతుందో కిందకొచ్చేస్తారు. వాళ్ళు మళ్ళీ వచ్చేసి వెకేషన్ అయిపోయినప్పుడు ఇప్పుడు చాలా మంది వెకేషన్‌కెళ్తారు. ఒక 10 డేస్, 20 డేస్ ఇండియా కాదులెండి. ఇండియా వెకేషన్‌కెళ్లారంటే చాలా టైర్ అయిపోయి వస్తారందరూ. ఆహ్, చాలా మంది ఫ్యామిలీస్ బయట ప్లేసెస్‌కి వాటికి వెళ్తూ ఉంటారు. అక్కడేముంది వంట చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. జనరల్‌గా ఎళ్లి హాయిగా సైట్ సీయింగ్ చూసి ఎంజాయ్ చేసి వచ్చేస్తారు. ఇంటికి రాంగాల్నే వచ్చిన బ్యాక్ రాంగాల్నే ఒకసారి కొంతమందికి హమ్మయ్య! అనిపిస్తుంది. కొంతమందికి అబ్బా! అప్పుడే వచ్చేసామా ఇంకిప్పుడు ఇంట్లో పనులన్నీ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో, స్వర్గం నుంచి వచ్చేసిన వాళ్ళకి ఇంకా చాలా బాధగా ఉంటుంది. అక్కడ అన్ని సుఖాలు అనుభవించి ఇక్కడికొచ్చి తిప్పలు పడాలంటే.
ఈ శ్లోకం నందలి త్రైవిద్య అను పదము సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదమును సూచించినది. ఇట్టి త్రివేదములు అధ్యయనము చేసిన బ్రాహ్మణుని త్రివేది అందురు. ఈ వేదములందరూ తెలుపబడిన జ్ఞానము ఎడ ఆకర్షణము కలిగి ఉండువారు సమాజము తప్పక గౌరవింపబడుదురు. కానీ దురదృష్టవశాత్తు వేదాధ్యయనం వలన కలుగు పరమ ప్రయోజనము తెలియని గొప్ప వేద పండితులే అధికముగా ఉన్నారు. సో ఈ వేదాలు 15వ చాప్టర్లో వేదాలు తెలిస్తే వేదాలు సరిగ్గా అధ్యయనం చేశాము అంటే మనం ఆధ్యాత్మిక జగత్తును కోరుకోవాలి, ఆ భగవంతుడిని కోరుకోవాలి. అవి కోరుకోకుండా మధ్యలో ఈ స్వర్గాల్ని, దేవతలు అనుభవిస్తున్నటువంటి సుఖాల్ని కోరుకుంటున్నాం అంటే మనం కంక్లూజన్ వరకు వెళ్ళనట్టే అర్థం అనమాట. మధ్యలో డిస్ట్రాక్ట్ అయిపోయినట్టు. కనుకే శ్రీకృష్ణుడిచ్చట త్రివేదులకు తానే అంతిమ లక్ష్యమని ప్రకటించుచున్నాడు. నిజమైన త్రివేదులు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములు ఆశ్రయించి అతని పీఠ్యర్థమై శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొని ఉందరు. నిజంగా వేదం తెలిసి పూర్తిగా క్షుణ్ణం చదివి వేదంలో ఉన్నటువంటి ఆఖరి పార్ట్ అయినటువంటి ఉపనిషత్తుల వరకు వెళ్ళిన వాళ్ళు భగవంతుడిని కోరుకొని ఆధ్యాత్మిక లోకాన్ని కోరుకుంటారు. మధ్యలో వేదంలో చెప్పినటువంటి ఈ పుణ్యకర్మలు చేసి స్వర్గాన్ని పొందడం అనే దానికి అట్రాక్ట్ అయిపోయిన వాళ్ళు స్వర్గం వరకు వెళ్ళి ఆగిపోతారనమాట. స్వర్గం ఆధ్యాత్మిక లోకం కంటే కింద ఉంది. ఈ పాయింట్ మనందరికీ ఆల్రెడీ తెలుసు. నిజమైన త్రివేదులు కృష్ణ భగవానుని పాదపద్మములను ఆశ్రయించి అతని ప్రీత్యర్థమై శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొని ఉందరు. అట్టి భక్తియుక్త సేవ హరే కృష్ణ మహామంత్రము జపించుటతో మరియు అదే సమయమున శ్రీకృష్ణుని గురించి యథార్థముగా ఎరుగుట కొరకును చేయు ప్రయత్నముతో ఆరంభమవును. అంత పెద్ద ఆధ్యాత్మిక లోకం వెళ్ళడం అనే ఫైనల్ డెస్టినేషన్‌కి వెళ్ళడం అనే కార్యక్రమానికి మనమేం ఆస్తులు అమ్మేయక్కర్లేదు, లేపోతే ఉపవాసాలు చేసేయక్కర్లేదు, అడవులకు వెళ్ళిపోక్కర్లేదు, ఒంటి కాళ్ళ మీద నుంచుని తపస్సు చేయక్కర్లేదు, పిల్లల్ని, పెళ్ళాన్ని, భర్తని అందరిని వదిలిపెట్టేయక్కర్లేదు, తింటం మానేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. చేయాల్సిందల్లా ఏంటి అంటే నామ జపం చేస్తూ భగవంతుడి గురించి చెప్పినటువంటి పురాణాలు, గ్రంథాలు చదువుతూ శ్రద్ధతో, భక్తితో వాటిని వినడమే. మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. మనం కంపల్సరీగా ఎప్పుడైతే మనం ఆ జర్నీ అంటూ స్టార్ట్ చేస్తామో భగవంతుడు మన చేయి వదిలిపెట్టడు ఇంకా. ఎలాగో అలాగా మనల్ని అక్కడికి తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. మనకు అన్‌ఫార్చునేట్‌లీ కొంతమందిని మన చుట్టూ పెడతాడనమాట. వాళ్ళు మనల్ని గుర్తు చేస్తూ ఉంటారు. చాంటింగ్ చేస్తున్నారా? క్లాస్‌కి రండి, వినండి. ఇలా ఫెస్టివల్ ఉంది రండి. ఎలాగో మనల్ని తీసుకొచ్చి భక్తి మార్గంలోకి పెడుతూ ఉంటారు. వాళ్ళకి ప్రేరణనిస్తున్నటువంటి వాడు ఎవరు? భగవంతుడనమాట. భగవంతుడు ఒకసారి మనం ఆయన దారి మన ఇంటికి వెళ్దాం. ఎలా అయితే ఇప్పుడు మీ మీ ఇంటి నుంచి తప్పిపోయి మీ పిల్లాడు ఎక్కడో ఉన్నాడని మీకు తెలిసిందనుకోండి. వాడు రానంటున్నాడు. మొరపెడుతున్నాడు. నేను రాను మా ఇంటికి నేను రాను. ఇంటికొచ్చానంటే నువ్వు నన్ను చదువుకోమంటున్నావు, అది చేయమంటున్నావు, నేను ఇక్కడే ఉంటున్నావు అని అన్నాడనుకోండి. ఎలా అయినా మీకు తెలిసిందనుకో, ఏమన్నా వీడికి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది నా దగ్గరికి రావడానికి అని, మీరేం చేస్తుంటారు? మళ్ళీ మళ్ళీ రాయబారాన్ని పంపిస్తూ ఉంటారు. నా దగ్గరికి రా, వచ్చేసేయి. నేనేమి నిన్ను చదువుకోమన్ను. రా, నీకేం కావాలంటే నేను అది ఇస్తాను. రా రా అని మీరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ప్రయత్నం వదిలిపెట్టరు. ఎందుకంటే మీకు ఆ పిల్లాడి మీద ఉన్న ప్రేమతోటి. సో, భగవంతుడు గూడా అంతే. ఒక్కసారి మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపించి, నామజపం చేస్తూ వినటం మొదలెట్టామంటే, ఇంక మనకి ఎలాగో అలాగా గుర్తు చేస్తూనే ఉంటాడు. మనల్ని దారిలో పెట్టడానికి ఏదో ఒక మార్గంలో మనల్ని ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటాడు. ఒకసారి మనం ఆ మార్గంలో అడుగు వేయడం గనుక మనం మొదలెట్టాము అంటే, భగవంతుడు మనల్ని వదిలిపెట్టడు. అదే సమయమున శ్రీకృష్ణుని గూర్చి యథార్థముగా ఎరుగుట కొరకు చేయు ప్రయత్నముతోనూ ఆరంభమగును. కానీ దురదృష్టవశాత్తు శ్రద్ధగా వేదాధ్యయనము చేయువారు సాధారణముగా ఇంద్రుడు, చంద్రుడు వంటి దేవతల కొరకే యజ్ఞములు చేయుట యందే అధిక శాతము చూపుదురు. సో, ఇవే ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య ఇంకా ఎక్కువ పెరిగిపోయినాయి. భౌతికమైన కోరికల కోసం అర్హత లేకపోయినా పెద్ద పెద్ద యాగాలు చేయడం, పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడం, పెద్ద పెద్ద పుస్తకాలు చదవడం, పెద్ద పెద్ద మంత్రాలు చదవడం, మనకి తెలుగొచ్చు కదా! సాంస్క్రిట్ వచ్చు కదా అని ఆ మంత్రాలు చదవడానికి కావాల్సినంత ఆచారాన్ని మనం పాటించకపోయినా, ప్రతి మంత్రం చదవడం ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇది ఒక అన్‌ఫార్చునేట్ ట్రెండ్ యాక్చువల్లీ. ఇది నిజంగా అన్‌ఫార్చునేట్ ట్రెండ్. చాలా మంది మన కోసం ఇచ్చినటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని, లేపోతే నామ జపాన్ని మీకు బహుశా నారాయణ అంటే ఇష్టం అనుకోండి. నారాయణ, నారాయణ, నారాయణ అనుకోవడం. లేపోతే జగన్నాథ అంటే ఇష్టం అనుకోండి. జగన్నాథ, జగన్నాథ. రామ అంటే ఇష్టం అనుకోండి. రామ, 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 రామ అనుకోవడం అది చాలా బెటర్. మనం బీజాక్షరాలతోటి ఆచారాలు పాటించి చదవవలసిన మంత్రాల జోలికి వెళ్ళకపోవడం అన్నమాట. బట్ అవేవో చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. ఒక టైప్ ఆఫ్ గొప్పగా అనిపిస్తోంది మనకు. నేను అది గూడా చదవగలను, ఇది కూడా చదవగలను అని చెప్పుకోవడం. అక్కడ భక్తి ఉందా లేదా? అవి అర్థమై చదువుతున్నామా లేదా? వాటి యొక్క విలువ తెలుసా లేదా? ఇవన్నీ వదిలేస్తున్నాం. ఆ!
ఈ మనకిచ్చినటువంటి మెడిసిన్ తప్పితే మిగతా మెడిసిన్స్ అన్నిటిని మనం తీసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం అలా చేశామనుకోండి, మన ఓన్ ట్రీట్‌మెంట్ మనం చేసుకున్నామనుకోండి, డెఫినిట్‌గా అది ఎప్పుడో ఒకప్పుడు బెడిసి కొడుతుంది మనకి. సో, చాలా మంది మీరు ఎవరైనా ఒక పరంపరాగతంగా ఈ మంత్రాలు చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే, వాళ్ళు చాలా క్లియర్‌గా చెప్తారు. "అమ్మ మీరలా ఎట్లా పడితే అలా చదవకూడదమ్మా. మీకొక గురువు ఇవ్వాలి. మీరు సరిగ్గా నేర్చుకోవాలి. తెలుగొచ్చినంత మాత్రాన ఇదొచ్చినంత మాత్రాన మీరట్లా చదవకూడదని" చెప్తూ ఉంటారు. బట్ మనమేమంటే ఏదో వీళ్ళేదో మన మీద పక్షపాతం చూపిస్తున్నారు వీళ్ళు. వాళ్ళే చదవాలా? మనం చదవకూడదా? అని మనం తెలియక అట్లా అంటూ ఉంటాం. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లాడెళ్ళి పీహెచ్‌డీ బుక్స్ చదివి నేనివి చదువుతాను నాకిది చెప్పండి అంటే ఏమంటాం మనం? సరే ఓ 4 సార్లు చెప్తాం. వద్దురా బాబు నీకిప్పుడు ఇది అర్థం కాదు చదివినా, నువ్వు తప్పులు చేస్తావు. కొంచెం ఆగు నువ్వు బాగా చదివేసి రా. ఈ లెవెల్‌కొచ్చిన తర్వాత నువ్వు అర్థం చేసుకుందాం అనంటే, నువ్వే చదవాలా పీహెచ్‌డీ బుక్కు? నేను చదవకూడదా అన్నాడనుకోండి ఏం చేస్తాం? సరే బాబు తీసుకో చదువు అంటాం అంతే. సో, మనకి మనం చేయవలసింది కలియుగంలో నామ జపం. దాన్ని మనం శ్రద్ధగా పట్టుకొని నామాన్ని చెప్పుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు శ్రద్ధగా వేదాధ్యానం చేయువారు సాధారణంగా ఇంద్రుడు, చంద్రుడు అంటి దేవతల కొరకై యజ్ఞములు చేయుట యందే అధిక ఆసక్తి చూపుదురు. అట్టి ప్రయత్నములచే వివిధ దేవతార్చకులు ప్రకృతి యొక్క రజో, తమో గుణ కాలుష్యముల నుండి తప్పక శుద్ధి పొంది మహర్లోకము, జనలోకము, తపోలోకం వంటి ఊర్ధ్వలోకములకు చేరుదురు. సో, వీళ్ళు ఇంద్రుడు, చంద్రుడు వీళ్ళందరికీ పూజ చేస్తే డెఫినిట్‌గా హయ్యర్ ప్లానెట్స్‌కి వెళ్తారు. దేవతలు, ఋషులు అనుభవిస్తున్నటువంటి సుఖాలను అనుభవిస్తారు. ఒకమారు అట్టి ఉన్నత లోకములకు పొందిన పిమ్మట మానవుడు ఈ భూలోకముల కంటే అనేక వందల వేల రెట్లు అధికముగా తన ఇంద్రియాలను సుఖము కలిగించుకొనవచ్చును. డెఫినిట్‌గా ఆ లోకాల్లో ఇప్పుడు మనకొస్తున్నటువంటి ఆనందం కంటే ఎక్కువ ఆనందం ఉంటుంది. హ్యాపీగా ఉంటాం. జనరల్‌గా ఇప్పుడు ఈ లోకంలో కూడా మనం ఏం చేస్తామండి, సాధారణంగా మనం చేసే పూజలన్నీ కూడా మనకే కష్టం రాకూడదు, ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, మన ప్రాపర్టీ పెరగాలి, మన ఇన్‌కమ్ పెరగాలి, మన ఎంజాయ్‌మెంట్ పెరగాలి, మన సుఖం పెరగాలి అనే ఉంటుంది కదా! సో, ఈ వేదాల్లో చెప్పినటువంటి పుణ్య కర్మకాండ అంతా చేస్తే ఇంకా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈ పై లోకాల్లో మనకి లభిస్తుంది. దాంట్లో అసలు డౌటే లేదు. అలా అలా పొందగలిగేటువంటి రైట్ కూడా మనందరికీ ఉంది. ఎందుకంటే వేదాల్లో చెప్పబడింది కాబట్టి. బట్ ఒక క్యాచ్ ఏంటి? ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే అది పర్మనెంట్ కాదు. "తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామ కామలభంతే." ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्ना गतां गतागतं कामा लभन्ते. ఈ విధముగా విస్తృతమైన స్వర్గలోక భోగములననుభవించి తమ పుణ్య కార్యముల ఫలము క్షీణించినంతనే వారు భూలోకమును తిరిగి వత్తురు. ఈ విధముగా త్రివేదముల సిద్ధాంతములననుసరించుట ద్వారా ఇంద్రియ భోగములను వాంఛించువారు కేవలము జనన మరణములనే మరల మరల పొందుదురు. ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడిన వాడు దీర్ఘాయువును మరియు ఇంద్రియ భోగానుభవమునకు అధికమైన వసతులను పొందగలిగినను అతడచ్చట శాశ్వతముగా నుండుటకు అనుమతింపబడడు. అతడు చేసిన పుణ్యకర్మల ఫలములు క్షీణించినంతనే అతడు తిరిగి ఈ భూమిపైకి పంపబడును. వేదాంత సూత్రములందు చెప్పబడినట్లు జన్మాద్యస్య యతః సంపూర్ణ జ్ఞానం పొందనట్టివాడు అనగా సర్వకారణ కారణుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుటలో విఫలుడైన వాడు జీవితపు పరమ లక్ష్యమును పొందజాలక పైకి క్రిందికిని తిరుగుచుండు చక్రము రంగుల రాట్నము పైన కూర్చున్న వాని వలె కొన్ని మార్లు ఊర్ధ్వలోకమునకు ఉద్ధరింపబడుతూ మరికొన్ని మార్లు తిరిగి క్రిందకు చేరుచుండును. సారాంశమేమనగా మానవుడు క్రిందికి తిరిగి వచ్చే అవకాశమే లేనటువంటి ఆధ్యాత్మిక లోకమునకు ఉద్ధరింపబడుటకు బదులు అతడు కేవలము ఊర్ధ్వ అధోలోకముల నడుమ జనన మరణ చక్రమునందే తిరగబడుచుండును. కనుక మానవుడు జ్ఞానానంద పూరితమైన శాశ్వత జీవితమును అనుభవించుటకు ఆధ్యాత్మిక లోకమును పొంది
తిరిగి ఈ దుఃఖపూరితమైన భౌతిక జీవనమునకు తిరిగి రాకుండుటకై యత్నించుట మంచిది. హరే కృష్ణ. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం. తేతం భుక్త్వా అంటే అక్కడికెళ్ళి సుఖాన్ని అనుభవిస్తాడు, ఆనందంగా ఉంటాడు. స్వర్గలోకం విశాలం, విశాలమైనటువంటి పెద్దదైనటువంటి స్వర్గలోకానికి వెళ్తాడు. ఈ లోకం కంటే అది ఇంకా పెద్దదైనటువంటి లోకం. రకరకాల పుణ్యాలు, రకరకాల ఆనందాల్ని అనుభవిస్తాడు. ఫస్ట్ లైన్ అలా స్టార్ట్ చేశాడు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం. డెఫినెట్ గా స్వర్గలోకం చాలా బాగుంటుంది. పవర్ ఎక్కువ ఉంటుంది, సుఖాలు ఎక్కువగా ఉంటాయి, ఎంజాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఏమవుతుంది? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎప్పుడైతే పుణ్యం క్షీణిచ్చేస్తుందో మర్త్యలోకానికి తిరిగి కిందకి పడిపోతాడు. విశంతి క్షీణే పుణ్యే, ఎప్పుడైతే పుణ్యం అయిపోతుందో మర్త్యలోకం, ఈ కింద లోకానికి వచ్చేస్తాడు. ఏవం త్రైధర్మం అనుప్రపన్నాం. ఈ ఏవం త్రైధర్మం అంటే ఇందాడు చెప్పినట్టు త్రివిద్య, వేదాలు చదివి సోమపానాన్ని తాగాలనుకుని స్వర్గానికి వెళ్ళాలనుకుని ఇంద్రుడిని చంద్రుడిని పూజించేటువంటి వాళ్ళు, ఆ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో కర్మకాండలో ఎక్కువ ఉండి ధర్మార్థ కామాలనే చూసుకుంటారు, మోక్షాన్ని కోరుకోరు. ఆ 4వ పురుషార్థాన్ని కోరుకోరు, ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్నే కోరుకుంటూ ఉంటారు. కామం అంటే ఇక్కడ బ్యాడ్ సెన్స్ లో తీసుకోవద్దు, డిఫరెంట్ కోరికలు ఉన్న వాళ్ళు. వీళ్ళు ఏమవుతుంది అంటే ఏవం త్రైధర్మం అనుప్రపన్న, వీటిని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఈ త్రివేదాలలో చెప్పి ఆ వేదాలలో ఉన్న లాస్ట్ పార్ట్కి వెళ్లకుండా మధ్యలో ఆగిపోయి ఇంద్రుని చంద్రుని పూజించి స్వర్గానికి వెళ్ళి అక్కడ అనుభవించాలనుకునే వాళ్ళు గతం కామ కామలభంతే. గత అగతం అంటే చావు పుట్టుకలు అన్నమాట. చావు పుట్టుకల దగ్గరికి కామ మళ్ళీ కోరికలను అనుభవిస్తూ లభంతే కిందకు వచ్చేస్తారు. చావు పుట్టుకలు ఉండి మళ్ళీ మధ్యలోకానికి వీళ్ళు వచ్చేస్తారు. త్రివేదములు సిద్ధాంతం అనుసరించి ద్వారా ఇంద్రియ భోగములను వాంఛించేవారు కేవలం జనన మరణములనే మరల పొందుదురు. మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ చస్తూ ఉంటారు. పుట్టిన ప్రతిసారి కొన్ని కోరికలను అనుభవిస్తూ ఉంటారు, కొన్ని కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. మళ్ళీ ఎక్కువ పుణ్యం చేసుకుంటారు, మేబీ ఎక్కువ పుణ్యం చేసుకుంటే మళ్ళీ పై లోకాలకు వెళ్తారు, మళ్ళీ కిందకు వస్తారు. ఎక్కువ పాపాలు చేసుకుంటే కింద లోకాలకు వెళ్తారు, మళ్ళీ ఎలాగో అలాగా కష్టపడి పైకొస్తారు, పైకొచ్చి మళ్ళీ వెళ్తుంటారు. ఇలా రంగుల రత్నం ఎలా అయితే గిరగిరా తిరుగుతూ ఉంటుందో వీళ్ళు అలాగే తిరుగుతూ ఉంటారు. ఎంతవరకు తిరుగుతూ ఉంటారు అంటే ఎంతవరకు వీళ్ళు ఆధ్యాత్మిక లోకాన్ని కోరుకోరో అంతవరకు, స్వర్గాన్ని కోరుకున్నంత వరకు ఇలాగే తిరుగుతూ ఉంటారు వీళ్ళు. పుణ్యకర్మలు కర్మకాండలు చేసినంత వరకు, భక్తి చేయనంత వరకు. ఎప్పుడైతే శుద్ధ భక్తి చేసి ఆధ్యాత్మిక వైకుంఠ లోకాన్ని కోరుకుంటారో అప్పుడు ఈ సైకిల్ ని బ్రేక్ చేసి వైకుంఠానికి వెళ్ళి మళ్ళీ జనమరణాలు లేకుండా శాశ్వతమైన ఆనందాన్ని, జ్ఞానాన్ని, చావు పుట్టుకలు లేని స్థితిని పొందుతారు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడితోటి ఆపుతాను మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇవి 2 లింక్, ప్రీవియస్ శ్లోకాకి ఇది లింక్ అయిన శ్లోకం కాబట్టి దీన్ని నేను కొంచెం 8:5 అయినా సరే స్టార్ట్ చేశాను.